గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలతో ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, ఆకట్టుకున్న పోలీస్ కవాతు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. పశ్చిమ నియోజకవర్గంలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమన్న ఎంపీ అయోధ్య రామిరెడ్డి. పార్టీ శ్రేణులంతా కలసికట్టుగా ప్రచారం చేస్తే విజయం తథ్యమని ధీమా. రాష్ట్రంలో వైసీపీ కథ ముగిసిందన్న టీడీపీ నేత బోండా ఉమా. ప్యాక్ల సర్వేలన్నీ జగన్ కు వ్యతిరేకంగా వస్తున్నాయని వెల్లడి. షర్మిల వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేరలేదని షర్మిల ఎలా అంటారంటూ వ్యాఖ్య. ఇక డీటెయిల్స్ చూస్తే గణతంత్ర దినోత్సవ వేడుకలకు యావత్ భారతదేశం ముస్తాబయ్యింది. విజయవాడ నగరం నడిబొడ్డున ఇందిరాగాంధీ స్టేడియంలో గణతంత్ర దినోత్సవం సందర్భంగా నా భూతో నా భవిష్యత్ అనిపించేలా అబ్బురపరిచే కార్యక్రమాలు నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వేడుకల్లో భారత సైనిక, నావిక, వైమానిక దళాల విన్యాసాల్లో పోలీసు, పారామిలిటరీ బృందాల కవాతులు ఎంతగానో ఆకట్టుకున్నాయి. వేడుకలను ప్రత్యక్షంగా వీక్షించే అవకాశం కల్పించారు. ఇందుకోసం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పశ్చిమంలో వైసీపీ జెండా ఎగరవేయడం ఖాయమని పశ్చిమ ఇన్ఛార్జ్ షేక్ ఆసిఫ్ వెల్లడించారు. వైకాపా పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు స్వీకరించిన షేక్ ఆసిఫ్ సితారా సెంటర్ సమీపంలోని ఎన్ కన్వెన్షన్ హాల్లో ఆత్మీయ సమావేశాన్ని కోలాహలంగా ఘనంగా నిర్వహించడం జరిగింది. గతంలో పశ్చిమ ఎమ్మెల్యే వెల్లంపల్లికి దూరంగా ఉన్న నాయకులు సమావేశంలో సందడి చేశారు. ఈ కార్యక్రమానికి నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి అధ్యక్షత వహించగా కార్యక్రమంలో ఎంపీ కేశినేని నానితో పాటుగా రాజ్యసభ సభ్యులు అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్సీలు మర్రి రాజశేఖర్, లేళ్ల అప్పిరెడ్డితో ఎమ్మెల్యే వెల్లంపల్లితో కలిసి సమావేశానికి హాజరయ్యారు. కుంభవృష్టి వచ్చినా కానీ ఏ ఒక్క రోడ్లో కూడా వాటర్ రాకుండా ఈరోజు మనం అభివృద్ధి చేశామంటే అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మనకిచ్చిన అవకాశం అని చెప్పి అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. అదేవిధంగా ఎప్పటి నుంచో మనకి స్టేడియం కావాలని చెప్పి అనేక మాటలు అనుకున్నాం. అది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోనే మనకి స్టేడియంను కూడా దాన్ని వర్క్ చేసుకున్నాం. ఈరోజు ఆ స్టేడియం ఉంది కాబట్టి ముఖ్యమంత్రి గారిని 2 సార్లు మన పశ్చిమ నియోజకవర్గానికి తీసుకురాగలిగామంటే ఆ స్టేడియం ఉంది కాబట్టి. ఏ రాజైనా కోట కట్టుకుంటాడు. కోట అంటే దాంట్లో ఏముంటాయి? ప్రజెంట్ డేస్లో అసెంబ్లీ ఉంటుంది, సెక్రటరియట్ ఉంటుంది, కౌన్సిల్ ఉంటుంది, హైకోర్టు ఉంటుంది, కావాలంటే కొంచెం హౌసింగ్ ఉంటుంది. అయోధ్య రామిరెడ్డి గారికి నాకు తెలియనే లేదు. విజయవాడ కనకదుర్గ వారు దాటిన దగ్గర నుంచి కాజ వరకు ఇప్పుడు డీజీపీ ఆఫీస్ కట్టాడు కదా చంద్రబాబు నాయుడు, టీడీపీ ఆఫీస్ కట్టాడు కదా. అక్కడ నీకు కావాల్సిన అసెంబ్లీయో, సెక్రటరియేటో, నీకు కావాల్సినటువంటి కౌన్సిల్లో, హైకోర్టు అన్నీ అక్కడ కట్టుకుని ఉంటే గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి గుంటూరు వరకు మహానగరం అయ్యేది. కావాలంటే నువ్వు పాత అమరావతి నుంచి తెనాల వరకు మాస్టర్ ప్లానింగ్ ఇచ్చుకుంటే ఎవరి ఎకరంలో, ఎవరు 2 ఎకరాల్లో, ఎవరు 10 ఎకరాల్లో గారు, అలాగే మన ఎంపీ గారు అయోధ్య రామిరెడ్డి గారు, అలాగే విజయవాడ ఎంపీ గారు కేశినేని నాని గారు, అలాగే తూర్పు నియోజకవర్గ ఇన్ఛార్జు దేవినేని అవినాష్ గారు, ఇంకాసేపట్లో వీళ్ళందరూ విచ్చేస్తున్నారు. ఏదైతే మనకి జగనన్న ఆదేశం ఇచ్చారో ఈ పర్యాయం మన ఆసిఫ్ గారిని మన పశ్చిమ నియోజకవర్గ క్యాండిడేట్గా చెప్పడం జరిగింది. గత వారం రోజులుగా మన 30 రాష్ట్రంలో వైసీపీ కథ ముగిసిపోయిందని టీడీపీ నేత బోండా ఉమా వెల్లడించారు. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ
సీఎం జగన్ స్వయంగా తన ఓటమిని ఒప్పుకున్నారన్నారు. అన్ని ప్యాక్ల సర్వేలు అన్నీ కూడా జగన్ కు వ్యతిరేకంగా వస్తున్నాయని, రాష్ట్రంలో వైసీపీ కథ ముగిసిందని అన్నారు. అధికారులు ఒక్కసారి ఆలోచన చేయాలన్నారు. తాడేపల్లి ఆదేశాలు అమలు చేసిన అధికారులు మీ పద్ధతిని మార్చుకోవాలని అన్నారు. రాబోయేది జనసేన టీడీపీ ప్రభుత్వమే అన్నారు. చట్టబద్దంగా తాము పని చేస్తామని, అతి వ్యవహారాలు చేస్తే చట్టానికి ఎవరూ కూడా అతీతులు కాదని చెప్పారు. నా మీద ఎవరు చేసినా ప్రభుత్వం ఉంది, నా మీద మీరు సోషల్ మీడియాలో చేసే కన్నా ఆ జగన్మోహన్ రెడ్డికి పంపించండి, ఎంక్వైరీ చేస్తాడు. నేనేదన్నా చేస్తుంటే నా మీద చర్యలు తీసుకుంటాడు. రౌడీజం చేసినా, కబ్జా చేసినా, ఇంకోటి చేసినా, దందాగిరి చేసినా ఏదైనా సరే నేను అపోజిషన్ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో ఉన్నాను కాబట్టి సోషల్ మీడియాలో తిప్పితే ఉపయోగం లేదు సోదరా. ఖచ్చితంగా మీరు వ్యవస్థల దగ్గరికి వెళ్ళండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్, వాళ్ళ బోండా ఉమా మీద కంప్లైంట్ ఇస్తే వైసీపీ వాళ్ళు ఎగబడి తీసుకుంటారు, ప్రభుత్వం ఎగబడి తీసుకుంటుంది. నిజమైతే వాళ్ళే ఎంక్వైరీ చేస్తారు. అదే చెప్పేది నేను. మా వాళ్ళని రెచ్చగొట్టి మా వాళ్ళ మీద పంపిస్తారు, వాళ్ళ రెచ్చగొట్టి వాళ్ళ అనుచరుల ద్వారా వాళ్ళ మీద పంపిస్తారు. ఎన్ని మైండ్ గేమ్ ఇవన్నీ. నేనేమన్నా డైరెక్ట్గా మీడియా ముందు మాట్లాడుతున్నా, ఏదన్నా ఉంటే అలాంటి ఏదన్నా ఉంటే నేనేమన్నా చేశారంటే వెళ్ళి పోలీసులు పాటు ప్రతి కొండ దగ్గర చివరి అంచు వరకు దగ్గర వెళ్ళి ప్రజానికం ఒక కష్టం తెలుసుకున్న పెద్దలు, గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు ఒక సహకారంతో ఈరోజు పెద్దలు ఆసిఫ్ గారు మనందరం ముందుకు విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ప్రజానికం ముందుకు వస్తుందా జరుగుతుంది. వాస్తవంగా చెప్పాలంటే నేను వెల్లంపల్లి శ్రీనివాస్ గారితో అనేక సందర్భాలు అన్నా, పశ్చిమ నియోజకవర్గ జగన్మోహన్ రెడ్డి గారు చేసి చూపించారు. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు కూడా మన ఆంధ్ర రాష్ట్రంగా ఈరోజు చూస్తూ ఉన్నాయి. దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంస్కరణలో భాగమే. ఎలా చేయగలిగారు ఇవన్నీ? ఈ సచివాలయ వ్యవస్థ, మరి హాస్పిటల్స్, విద్యని పేదవాళ్ళు. ఓటరు దినోత్సవం సందర్భంగా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించిన అధికారులకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రశంసా పురస్కారాలు అందజేశారు. తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో జరిగిన కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావుతో పాటుగా అల్లూరి సీతారామరాజు కలెక్టర్ సుమిత్ కుమార్, విజయనగరం కలెక్టర్ నాగలక్ష్మి పురస్కారాలు పొందారు. అత్యుత్తమ సేవలు అందించిన 23 మంది BLOలకు కూడా పురస్కారాలు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా పాల్గొన్నారు. National Voters Day is being celebrated all over the country on 25th January, a day on which Election Commission of India was formed in the year 1950. Since the beginning, National Voters Day has been institutionalized as an annual feature to celebrate democracy. As we gather here to celebrate this occasion, it is imperative that we reflect on the profound importance of voting in a democracy. Our right to vote is not merely a privilege. It is a powerful tool that empowers us to actively participate in the governance of our country. In a democratic framework, the act of voting is the cornerstone of deliberated all over India by Election Commission of India through the state CEOs and the district election officers. Honorable Sir, this day, basically this is a day which is a reminder of our shared responsibility towards the foundation of the democracy. Foundation of the democracy which is represented by the key element which is the voter and the key factor which is the election process. This day is also reflects upon the importance of active participation of all the electors in building the nation through their vote. Sir, in Andhra Pradesh, we have and other distinguished guests and my dear young voters.
Greetings on the occasion of National Voters' Day. In fact, the current details have been mentioned by the Chief Electoral Officer. There is no need for me to dwell on the same thing. I would like to just draw attention to one phrase, that is universal franchise. So, universal suffrage or franchise ensures the right to vote for as many people who are bound by a government's laws as possible, as supported by the one person, one vote principle. So, if you go historically, if you సీఎం జగన్మోహన్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏపీ రాష్ట్ర సీఎం క్యాంపు కార్యాలయం ఒక్కరోజు ముందుగానే విద్యుత్ దీపాలంకరణలతో అత్యంత సుందరంగా ముస్తాబయ్యింది. 75వ గణతంత్ర దినోత్సవాన్ని సీఎం క్యాంపు కార్యాలయంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య జాతీయ జెండాను ఆవిష్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీఎం అదనపు కార్యదర్శి భరత్ గుప్తా, పలువురు ఇతర అధికారులు పాల్గొన్నారు. సామాన్య ప్రజలకు అండగా నిలబడేందుకే బాబా చాన్ యూట్యూబ్ ఛానల్ను స్థాపించడం జరిగినట్లు మా ఆర్ట్స్ అధినేతలు వెల్లడించారు. ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా ఉండేందుకే బాబ్ చాన్ ఛానల్ను స్థాపించడం జరిగిందని మా ఆర్ట్స్ అధినేతలు చింతల రామారావు, చింతల రవికుమార్ తెలియజేశారు. గాంధీనగర్లోని స్థానిక రమ ఫంక్షన్ హాల్లో బాబ్ చాన్ యూట్యూబ్ ఛానల్ లోగోను చింతల శ్రావ్య దీప్తి, చింతల భావన, అడబాల కృష్ణాజీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన చెన్నుపాటి శ్రీనివాస్, మాజీ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా మాట్లాడుతూ సామాన్యులకు టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తరుణంలో ప్రతి వ్యక్తి ఆకాశమే హద్దుగా ఎవరి సత్తా వారు చాటుకునే విధంగా యూట్యూబ్, ట్విట్టర్, వాట్సాప్ వంటి ప్రసార మాధ్యమాలు ఉన్నాయన్నారు. విజయవాడ మీడియా రంగంలో 25 సంవత్సరాల నుంచి చింతల బాబీ, చింతల చంటి సుపరిచితమే అన్నారు. మీడియా రంగంలో ఎంతో అనుభవం ఉన్న అనుభవంతో ఏజెన్సీని స్థాపించారన్నారు. మీడియా రంగంలో ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులు గతంలో 25 సంవత్సరాల నుంచి మా ఆర్ట్స్ కానీ, రఘురామ్ కానీ ఇలాగా అనేక పేర్లతో మీడియా రంగంలో ఉన్నటువంటి సోదరులు చింతల బాబీ, అలాగే చింతల చంటి ఈరోజు బాబ్ ఛానల్ అని యూట్యూబ్ ఛానల్ని విజయవాడ బేస్గా ఇక్కడ ఈరోజు మొదటి లోగోని ఆవిష్కరించారు. వాళ్ళకి శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నా. ఈరోజు ఆకాశమే హద్దుగా టెక్నాలజీ ఉంది. ఒకవైపు ఐఓటీ కానీ, ఒకవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ కానీ, అలాగే వాళ్ళు యూట్యూబ్ కానీ, ఫేస్బుక్ కానీ, అట్లాగే ఎక్స్ కానీ. నా సోదర సమానులు వారికి, చంటికి వారు లాంచ్ చేసే బాబ్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ లోగో లాంచింగ్కి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. ఈ ఇద్దరు సోదరులు కూడా నాకు గత 35 సంవత్సరాల నుంచి ఎంతో కష్టపడి ఒక కింది స్థాయి నుంచి నాకు తెలిసి గోడల మీద పబ్లిసిటీ చేసేవాళ్ళు అనేకమైన కంపెనీలు. ఆ రోజున ఈ ఛానల్స్ లేవు, ఇంత టెక్నాలజీ లేదు. నమస్కారం. ఈరోజు పెద్దలు చంటి గారు, బాబీ గారు సమాజ శ్రేయస్సు దృష్ట్యా సమాజంలో జరిగే అణచివేతలు, అభివృద్ధి కార్యక్రమాలన్నిటి మీద తెర మీద తీసుకొచ్చి ముందుకు పోవాలన్న లక్ష్యంతో బాబ్ ఛాన్ అనే యూట్యూబ్ ఛానల్ని దానికి సంబంధించి లోగో ఆవిష్కరణ జరిగింది. ఈరోజు ప్రపంచంలో డిజిటల్ వ్యవస్థ కొనసాగుతూ ఉంది. ఆ వ్యవస్థలో సమూలమైన మార్పులు తెస్తూ భారతదేశంలోనే నెంబర్ 1 డిజిటల్ వ్యవస్థగా బాబ్ చాన్ ఛానల్ మారాలని, ఆ విధంగా ముందుకు పోద్దని అన్ని ప్రమాణాలు గారు, పెద్దలు రామకృష్ణ గారు ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రధాన పాత్ర వహిస్తున్న మార్ట్స్ చంటి బాబీ గారు బాబ్ ఛానల్ లోగో ప్రారంభోత్సవ సందర్భంగా నేను వారికి మీ ద్వారా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. గత 3 దశాబ్దాలుగా వాళ్ళు ఈ పబ్లిసిటీ యాడ్స్ డివిజన్లో కూడా సౌత్ ఇండియాలో చాలా
ఈ నెల 27వ తేదీన ఉత్తరాంధ్రలో ఉన్న పార్టీ కేడర్ను సమాయత్తం చేస్తున్నట్లు మంత్రి బొత్స వెల్లడించారు. 5 ఏళ్ల పాలన నచ్చితేనే ఓటు వేయమని అడిగే సీఎం జగన్ 27న భీమిలిలో జరిగే సభలో ఈ 4.5 ఏళ్లలో అవినీతికి తావు లేకుండా చేసిన పాలనను కార్యకర్తలకు తెలియజేస్తామంటూ వైఎస్ఆర్సీపీ ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ వైవి సుబ్బారెడ్డి అన్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చిన దుష్ట శక్తులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కార్యకర్తలకు తెలియజేయడానికే ఈ సభ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఏ విధంగా అభివృద్ధి చేస్తాం, ఏ విధంగా రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది ప్రజలకి కూడా వాళ్ళ జీవన విధానంలో మార్పులు తీసుకొచ్చాం, ఏ విధంగా వాళ్ళ తాలూకా మరి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరిచాం, వాళ్ళ పిల్ల పాప బాగా చదువుకోవడానికి, ఆరోగ్యంగా ఉండడానికి, దాంతోపాటు రైతుకి గిట్టుబాటు ధరని ఏ విధంగా ఇచ్చాం, అవన్నిటినీ కూడా ఒకసారి బేరీజ్ వేసుకుంటూ మళ్ళీ పార్టీ కేడర్ని అంతా కూడా సమాయత్తం చేస్తూ రేపు 27వ తారీఖు సభ జరగబోతుంది. ఎప్పుడు కూడా కనీవిని జరగని రీతిలో మా ఉత్తరాంధ్ర జిల్లాలోనే కాదు రాష్ట్రం యావత్తు కూడా ఒక్కసారి చూసేటట్లు మరి ఆలోచించేటట్లు ఇవాళ ఈ సభ నుంచి మరి ఏర్పాట్లు చేస్తున్నాం. నిన్న ఇవాళ మొన్న ఈ అందరూ ఒకటై మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిపై, మా పార్టీపై, మా ప్రభుత్వంపై దాడి చేసే కార్యక్రమం చేస్తున్నారు. పక్క రాష్ట్రాల నుంచి వచ్చి మన రాష్ట్రంలో ఇప్పుడు ఎలక్షన్ల దగ్గరకు వచ్చే కొద్ది యుద్ధ వాతావరణం తీసుకొచ్చే మాదిరి దాడి చేసి కుట్రపూరితంగా నిందారోపణలు చేసే కార్యక్రమం పెద్ద ఎత్తున రాష్ట్రంలో ఇప్పటికే మొదలుపెట్టారు. కాబట్టి మా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ ప్రతిపక్ష పార్టీలు చేసే నిందలని, కుట్రలని ఏ విధంగా తిప్పికొట్టాలి, దానికి మనందరం సమాయత్తం కావాలి అని ఒక దిశ నిర్దేశించేదానికే ఈ బహిరంగ సభ ఏర్పాటు చేశాం. దానికే ఈ బహిరంగ షర్మిలకు వైఎస్ఆర్ కుమార్తె సీఎం జగన్ సోదరి అనే అర్హతతోనే కాంగ్రెస్ పదవి ఇచ్చిందని ప్రభుత్వ సలహాదారు సజ్జల్ అన్నారు. తెలంగాణలో మీ వల్లే కాంగ్రెస్ గెలిస్తే ఆ పార్టీ నేతలు మిమ్మల్ని ఎందుకు వద్దనుకున్నారు? దివంగత రాజశేఖర్ రెడ్డి ఆశయాలు నెరవేరలేదని షర్మిల గారు ఎలా అంటున్నారని ప్రశ్నించారు. ఆమె మిగిలిన వాళ్ళు ఎలాగో అంటున్నారు. ఈ రోజు ఈ కేవలం జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హత, రాజశేఖర రెడ్డి గారి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలనే ఏకైక అర్హతతో సోనియా గాంధీ వాళ్ళు తెచ్చి ఈ పోస్ట్ ఇస్తే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి ఇమ్మీడియట్ మొదలు పెట్టి రోజు రోజుకు అటాక్ పెంచుతున్న దాంట్లో ఇంత అబద్దాలు కనపడుతున్నాయి. ఇవి ప్రజలు గమనించాలి, ప్రజలకు చెప్తున్నాం. ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం. షర్మిలమ్మ గారికి సంబంధించినంత వరకు 2.5 ఏళ్లు పార్టీ అక్కడ, నాకు తెలిసి 2.5 ఏళ్లు తెలంగాణలో పెట్టేట్టున్నారు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ. సరే ఆ స్టేట్కి వెళ్ళారు, పార్టీ పెట్టారు. అప్పుడు చాలా మంది అడిగారు మీ కామెంట్ ఏంది, మీది ఇది అని. ఆమె షీ చోజ్ హర్ పాత్ అండ్ అక్కడ ఏదైనా చేసినా వీ విష్ హర్ ఆల్ ది బెస్ట్ అని చెప్పాము. ఆమె ఏమైనా మంచి ఇది అయితే మా వైఎస్ఆర్ కుటుంబ సభ్యురాలుగా, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలుగా సక్సెస్ అయితే హ్యాపీగానే ఫీల్ అవుతాము. సరే వాట్ ఎవర్ ద రీజన్స్, అది జర్నీ అయింది, సడన్ గా కట్ అయింది. ఈ రోజు ఏ మీడియా అయితే ఆమెను ఎత్తుకుని భుజాన్ని ఎత్తుకుని మోస్తుందో, నేను ఈనాడు కానీ, ఈటీవీ కానీ, ఏబిఎన్ కానీ, ఇంకో TV5 కానీ, ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు, ఇవన్నీ కూడా వాళ్ళు ఏ రోజు ఈమెను భుజానికి ఎత్తుకుంటున్నారు, ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారి మీద. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు మాలలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నాయని మాలల జేఏసీ నాయకులు ఆరోపించారు. విజయవాడ గాంధీనగర్ ప్రెస్ క్లబ్ లో జరిగిన పాత్రికేయుల సమావేశంలో మాలల జేఏసీ నాయకులు మాట్లాడుతూ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా మాలలకు ఆయా రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో సముచిత స్థానం కల్పించాలన్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలోని 3 నియోజకవర్గాల్లో టీడీపీ మాదిగలకు సీట్లు కేటాయించడం జరిగిందన్నారు. మాలలకు ఒక్క నియోజకవర్గంలో కూడా కేటాయించకపోవడం దారుణమని, ఇదే బాటలో వైసీపీ పార్టీ కూడా నడుస్తుందంటూ విమర్శించారు. జగన్ బాబురావు మాది ఇప్పుడు కొత్తగా ఏర్పడినటువంటి పాత కృష్ణా జిల్లా ఇప్పుడు ఏలూరు జిల్లాలోకి వెళ్ళింది. మా కైకలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలం అంబేద్కర్ నగర్. నేను రాష్ట్ర మాల మహానాడు అండ్ అనుబంధ సంఘాల అధ్యక్షుడిగా గత 24 సంవత్సరాలు బట్టి పనిచేస్తున్నాను. మరి ఇప్పుడున్నటువంటి మరి ఈ భూస్వామి పార్టీలు కానీ, గత పార్టీలు కానీ, ఈ పార్టీలు కానీ మాలలకి ఓటు బ్యాంక్ అనేది చూస్తున్నారే తప్ప ఎటువంటి ఒక గౌరవం కానీ ఇలాంటి ఎక్కువ రకంగా కూడా లేదు. ఎందుకంటే
మరి రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీని నమ్ముకున్నటువంటి కొంతమంది మాలలు, ఎక్కువ శాతం నమ్ముకున్నటువంటి మాలలకి మరి జగన్మోహన్ రెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారిని కూడా చూసుకుని మరి ఓట్లు వేయడం కూడా జరిగింది. మరి అదేవిధంగా మరి మా నియోజకవర్గం కైలూరు నియోజకవర్గంలో ఓను మాలల మీద దారుణమైనటువంటి ఎమ్మెల్యే దారుణంగా అణగదొక్కేసి వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి నా రకాలుగా చేశాడు. మరి అయినప్పుడు కూడా మరి మాలలందరూ కూడా వైఎస్ఆర్ జేబీఎంలండి. నా పేరు అమల్దాస్, ఉమ్మడి జిల్లాల మాల మహానాడు అధ్యక్షుడిని. ఈరోజు ఈ సమావేశంలో టీడీపీకి వైసీపీకి మేము ఒకటే అల్టిమేటివ్ ఇస్తూ ఉన్నాం. ఎప్పటి వరకు కూడాను ఇరు పార్టీలు కూడాను మాలలను కేవలం ఓటు బ్యాంక్గా చూస్తూ వారికి రాజకీయంగా ఎటువంటి సముచిత స్థానం ఇవ్వకుండా అనగదొక్కేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నది. ఈసారి రాజకీయాలలో మాలలకు సముచిత స్థానం కల్పించాలని ఈ సభాముఖంగా ఇరు పార్టీలను కూడా మేము అర్థిస్తూ ఉన్నాం. ఎందుకంటే కొన్ని నియోజకవర్గాలలో మాలలు అత్యధిక 3 నెలల తరువాత ఏపీలో ప్రజా ప్రభుత్వం ఏర్పాటై అమరావతి రాజధానిగా కొనసాగుతుందని టీడీపీ సీనియర్ నాయకులు కేశినేని చిన్ని అన్నారు. అమరావతి పరిరక్షణ మహోద్యమం 1500 రోజులు పూర్తయిన సందర్భంగా వెలగపూడిలో జరిగిన అమరావతి శంఖారావం సభలో కేశినేని చిన్ని, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తదితరులు పాల్గొని సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా కేశినేని చిన్ని మాట్లాడుతూ అమరావతి రైతుల ఉద్యమానికి టీడీపీ మద్దతు ఉంటుందన్నారు. 3 నెలల తర్వాత జగన్ రెడ్డి ఇంటికే పరిమితం అవుతాడన్నారు. వైసీపీ మునిగిపోయే నావా అని చాలా మంది టీడీపీ వైపు చూస్తున్నారని పేర్కొన్నారు. కలిసి ముందుగా మహిళలు మీ అందరికీ ధన్యవాదాలు. 1500 రోజులు దేశ చరిత్రలో ఎవరూ చేయలేటువంటి మహోద్యమం చేశారు. ముందుగా మహిళలు ముందుండి నడిపించిన ఉద్యమం ఇది. ముందుగా మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మిమ్మల్ని గుర్తుంచుకునే ప్రతి రోజు రాబోతుంది. మీ త్యాగాలు వృధా కావు. మన ప్రజాప్రభుత్వం రాబోతుంది. ఇంకొక 3 నెలల్లో మీరెంతో కష్టపడ్డారు. పోలీసులను లెక్క చేయకుండా ఎన్నో ఇబ్బందులు పడినా కూడా ముందుండి ఉద్యమాన్ని నడిపించారు. ఇక దళితులు సార్, ఈ రాజధాని రోజులు సమయం మిగిలింది. మీరు పడ్డ కష్టం ప్రతిఫలం రాబోతుంది. ఈ 82 రోజులు మీరు ఏ విధంగా మీరు గత 1500 రోజుల నుంచి ఉద్యమం చేశారో ఆ విధంగా కూడా మేము అందరం కలిసి పోరాడి ఈ దుర్మార్గుడిని పోరాడదాం. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో అటువంటి ప్రభుత్వం 175 నియోజకవర్గాల్లో ఎక్కడా డిబేట్, ఈ రాజధాని ప్రాంతంలోనే కాదు ఎక్కడా అభ్యర్థులు దొరకట్లేదు. అటువంటి వారు ఎక్కడా గెలవకుండా 165 నియోజకవర్గాల్లో ప్రజాప్రభుత్వం జనసేన టీడీపీ అభ్యర్థులు గెలిచేదాకా అందరం కలిసికట్టుగా పోరాడి ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుని మన కళల రాజధాని అమరావతిని సాకారం చేసుకుందాం. తప్పకుండా మీరు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ అవకాశం వైసీపీకి మద్యంపై ఉన్న శ్రద్ధ మంచినీటి సమస్యపై లేదని జనసేన నగర అధ్యక్షులు పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. పశ్చిమ నియోజకవర్గంలో 47వ డివిజన్లో జనసేన పశ్చిమ ఇన్ఛార్జి పోతిన వెంకట మహేష్ స్థానిక మహిళలతో కలిసి తమ నీటి సమస్యను ఖాళీ బిందెలతో వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పన్నులు వసూలు చేయడంపై ఉన్న శ్రద్ధ పంపులు వదలటంపై వీఎంసీ అధికారులకు లేదన్నారు. మహిళలు మంచినీటి ఇబ్బందులను పరిష్కరించలేని దిక్కుమాలిన వైసీపీ అంటూ మండిపడ్డారు. 47వ డివిజన్ కార్పొరేటర్ గోదావరి గంగ కనపడటం లేదన్నారు. మేయర్ సొంత డివిజన్లో కూడా మంచినీటి సమస్య ఉందన్నారు. 47వ డివిజన్ టైనర్పేట బూస్టర్ వద్ద గల కొన్ని రోజులుగా త్రాగునీరు రావటం లేదని స్థానిక కార్పొరేటర్కి గాని మున్సిపల్ అధికారులకి గాని మొరపెట్టుకున్నా సమస్య పరిష్కారం కాలేదని తెలిపారు. ప్రాంతాల్లో మంచినీటి సమస్య ఉంది. పన్నులు కట్టించుకోవడం మీద ఉన్న శ్రద్ధ కమిషనర్ కానీ వైఎస్ఆర్సీపీ నాయకులకు కానీ ప్రజా సమస్యల మీద ఎందుకు లేదు? మంచినీటి పన్నులు కట్టించుకుంటున్నారు కదా. గత నెల రోజులుగా పశ్చిమ నియోజకవర్గ ప్రజలు మంచినీటి సమస్య తీవ్రంగా ఎదుర్కొంటూ ఉంటే ఎందుకు మీరు ఈ సమస్యను పరిష్కరించట్లా? అర్ధరాత్రి పూట ఒక అర్ధగంట ఏదో పోస్టర్ వేసి సన్నదారతో నీళ్లు వదిలితే ప్రజల అవసరాలు తీరుతాయా? ప్రజల అవసరాలు తీరుతాయా? దీనికి కమిషనర్ గారు కూడా సమాధానం చెప్పాలి. ప్రజల ఇబ్బందులు పడుతూ ఉంటే మీరంతా చూసి చూడనట్టు ఎలా వ్యవహరిస్తూ ఉన్నారు? అక్రమ బిల్డింగ్లు ఇచ్చేటప్పుడు మీ అధికారులు బాగా అవినీతి సొమ్ములు తీసుకుంటా ఉన్నారు కదా. ప్రజల అవసరాల మీద, ప్రజల ఇబ్బందుల మీద మీరు సకాలంలో ఎందుకు స్పందించరు? ఎందుకు
పంపులు వదలట్లేదు, చాలా ఇబ్బంది పెడుతున్నారు. పంపులో పెడితే పంపింగ్ లేదు అన్నారు. రాత్రులు పగలు అడ్రోడ్లోనే తిరుగుతున్నామండి. అసలు నీళ్ళు అంటే దొరకనివ్వట్లేదు. ఏమని అంటే పంపింగ్ లేదమ్మా, రావట్లేదు, మమ్మల్ని ఏం చేయమంటారు, మా డ్యూటీ అయిపోయింది, మేము వెళ్ళిపోతున్నాం అంతే వాళ్ళు చెప్తున్నారండి. పయ్యాళ్ళ దారికి వెళ్ళమన్నారు. ఆ పయ్యాళ్ళు ఎవరో మాకు తెలియట్లా. అసలు వాళ్ళు వచ్చి కనీసం మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఏంటి అనట్లా. పాత వాళ్ళు ఉండేవారు, పట్టించుకునేవారు. ఏంటమ్మా మీకు పంపులు వస్తున్నాయి లేదని 6 వచ్చి రాంది పంపు నైట్ 12 దాటాక మేము అడ్రోడ్లో ఉంటున్నామండి. ఆడవాళ్ళు వచ్చి వాళ్ళ పంపులకు సరిగ్గా సమాధానాలు చెప్పరు. ఎవరు గట్టిగా అడిగితే వాళ్ళకి వదులుతున్నాం అంటున్నారు. నీళ్లు కూడా అమ్ముకుంటున్నారు. మా సమస్య ఇదేండి. మరి మాకు ఏం పరిష్కారం చేస్తాడో, ఏ నాయకుడు వస్తాడో, మమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటారో అక్కడికి వెళ్తాం. మేము ఎంతవరకు వెళ్ళాలన్నా అంతవరకు వెళ్తాం. ఎప్పుడు వచ్చినా పంపులు రావట్లా. అటు మేలు గారు ఉన్నారు, ఆ లైన్ వస్తున్నాయి, కింద లైన్ వస్తున్నాయి. ఈ లైన్ ఎందుకు రావట్లా? అన్ని లైన్లు ఒకటేగా పంపింగ్ లేకపోతే మరి ఈ లైన్ ఎందుకు ఆపుతున్నారు? అది మాకు వదలాలి కదా. 2 నెలలు మట్టి మమ్మల్ని ఇలా ఇబ్బంది పెడుతున్నారు. వచ్చి మేము అడిగినప్పుడల్లా ఏదో సాగు చెప్తున్నారు, పంపింగ్ లేదని చెప్తున్నారు. మీరు ఎక్కడికి వెళ్ళి ఇచ్చుకుంటారు, అక్కడికి వెళ్ళి అంటున్నారు. ఏది పడితే అది మాట్లాడుతున్నారు, ఇసుకు పడుతున్నారు. మేము ప్రతి క్షణం బాధపడుతున్నాము. ఇంట్లో ప్రతి ఒక్కరు ఇబ్బంది పడుతున్నాము. ఏదైనా కానీ మీరు సమస్య తీరుస్తారని మేము ఇక్కడికి వచ్చాం. మా కార్పొరేటర్ గారు ఏం పట్టించుకోవట్లేదండి, ఎవరు పట్టించుకోవట్లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు, ఆకట్టుకున్న పోలీస్ కవాతు. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన గవర్నర్ అబ్దుల్ నజీర్. పశ్చిమ నియోజకవర్గంలో మరోసారి వైసీపీ జెండా ఎగరడం ఖాయమన్న ఎంపీ అయోధ్య రామిరెడ్డి. పార్టీ శ్రేణులంతా కలసికట్టుగా ప్రచారం చేస్తే విజయం తథ్యమని ధీమా. రాష్ట్రంలో వైసీపీ కథ ముగిసిందన్న టీడీపీ నేత బోండా ఉమా. ప్యాక్ల సర్వేలన్నీ జగన్ కు వ్యతిరేకంగా వస్తున్నాయని వెల్లడి. షర్మిల వ్యాఖ్యలను ఖండించిన వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆశయాలు నెరవేరలేదని షర్మిల ఎలా అంటారంటూ వ్యాఖ్య. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.